రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున మంచివైనను సరే చెడ్డవైనను సరే ఆమెతో ఏంటి ఫలం చెప్పండి? దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును మెస్సయ్య న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. విన్నారా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మాట రాయబడి ఉండడం చాలా గొప్ప విషయమని మనం గ్రహించాలి. ఎందుకంటే కొరింథీయులో కొరింథీయులకు వాళ్ళలో ఉన్న లోపాలు అంటే బలహీనతలు రాశాడు పౌలు గారు. వాళ్ళలో ఉన్న బలహీనతలు పౌలు గారు రాశారు. ఇదే పత్రికలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇందాక మనం చదువుకున్న రీతిగా 5వ అధ్యాయం 10వ వచనం, 2 కొరింథీ 5:10, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైను సరే చెడ్డవైను సరే నీ శరీరముతో జరిగించిన వాటికి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము మెస్సయ్య న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అని చెప్తున్నాడు. ఆయన నామమున హల్లెలూయా. ఇక్కడ రెండవసారి ఆయన న్యాయాధిపతిగా వచ్చి మంచి వారికిని చెడ్డవారికిని అంటే చెడు చేసిన వారికిని మంచి చేసిన వారికిని ప్రతిఫలము ఇస్తాడు. రెండవసారి న్యాయాధిపతిగా వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? మొదటి రాకడలో అలా కాదు. రెండవ రాకడలో మంచి పనులు చేసిన వారికిని, అందుకని మంచి క్రియలు చేసిన వారికిని చెడ్డ క్రియలు చేసిన వారికిని ఆయన ఫలమునిస్తాడు, అంటే ప్రతిఫలం ఇస్తాడు అన్నది. ప్రతివాడును పొందినట్లు మనము ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అని ఉంది. ఆయన నమ్మనిస్తాడు. నా జీవితం నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి? నా భార్య నా ఇష్టం, నా పిల్లలు నా ఇష్టం, నా భర్త నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, మీరెవరు నాకు చెప్పడానికి అని అహంకారులు అంటారు, గర్విష్ఠులు. అర్థమైందా? గర్వం కలిగి ఏమంటారు చెప్పండి? అవి నా ఇష్టమై ప్రార్థన నా ఇష్టమైతే తప్ప లేకపోతే లేదు, ప్రార్థన నా ఇష్టం చేసుకోవడం లేకపోతే లేదు, నా ఇష్టమైతే వాక్యం ఏంటో లేకపోతే నువ్వెవరు నాకు చెప్పడానికి? దాన్ని అహంకారం అంటారు అన్నమాట. అహంకారులు వీళ్ళు. ఎవరు చెప్పండి? వీళ్ళు గర్విష్ఠులు. కాబట్టి పిల్లారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మంచి వైను చెడ్డ వైను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనందరమును న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావలెను. అందుకనే నన్ను ఎవరు అడుగుతాడేంటి? ప్రార్థనకు వస్తున్నానికి మంచి క్రియ, ప్రార్థన అనేది చెడ్డ క్రియ, ప్రార్థన చేసుకుంటే మంచి క్రియ, ప్రార్థన చేసుకోకపోతే చెడ్డ క్రియ, గర్వం కలిగి ఉంటే చెడ్డ క్రియ, దీనత్వం కలిగి ఉంటే మంచి క్రియ. అర్థమైందా? ఇలాగూ లోబడేవారేమో మంచి క్రియలు కలిగి ఉంటారు. లోబడని వారు, మా పరిస్థితి పాస్టర్ గారికి తెలుసు, పాస్టర్ గారికి ఏం అర్థం అవుతుందండి? మీకు అర్థం కాకపోయినా ఆయన చెప్పింది చేయాల్సిందే. మీకు అర్థమైందా? కాబట్టి అలాగా మన పరిస్థితి పాస్టర్ గారు తెలియదులే అనుకుని ఇష్టం వచ్చి నడిచేవాళ్ళు ఉంటారు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, తాను జరిగించిన క్రియలు చొప్పున నువ్వు చేసిన క్రియలను బట్టి
నువ్వు చేసిన క్రియలు, నువ్వు ఎక్కడుండి ఏ క్రియలు చేసావో నాకు తెలియదు. ఇంటి దగ్గర ఎవరు లేనప్పుడు ఏ క్రియలు చేశావో, ఇంట్లో ఉన్నప్పుడు ఏ క్రియలు చేశావో, బయటకు వెళ్ళినప్పుడు ఏ క్రియలు చేశావో, ఎక్కడ ఏ క్రియలు చేస్తున్నావో, యవ్వనస్తున్న పిల్లలు కాలేజీలకు వెళ్ళినప్పుడు ఏ క్రియలు చేస్తున్నారో, లేకపోతే పనులకు వెళ్ళినప్పుడు ఏ క్రియలు చేస్తున్నారో, ఇంట్లో ఏ క్రియలు, అన్ని క్రియలు చూస్తుంటాడు ఆయన. నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు ఏమి చూడలేదులే, నా గురించి ఎవరికేం తెలియదులే. సమస్తము కూడా ఆయన చూస్తూ ఉన్నాడనే విషయాన్ని నువ్వు మర్చిపోయి ప్రవర్తిస్తుంటాను. ఎవరు చూస్తున్నారేంటి? ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారా? ఇక్కడ సహోదరులు ఎవరు లేరు కదా? ఎవరు లేరు కదా? నా క్రియలు ఎవరు చూస్తున్నారులే? అవి మంచివైను చెడ్డవైను సరే, ఎక్కడ నువ్వు మంచి చేసినా చెడ్డ చేసినా, వేరే ఊరు వెళ్ళి మంచి చేసినా చెడు చేసినా, నువ్వు సహోదరులకు మంచి చేసినా చెడు చేసినా, ప్రతిదీ కూడా, ప్రతి దానిని కూడా ఆ క్రియలను బట్టి ఫలం ఉంటుందనే, ప్రతిఫలం ఇస్తారనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు నీ క్రియలను బట్టి. నీ క్రియలను బట్టి. అందుకనే ఏమన్నాడు చెప్పండి? మీరు కీడుకు ప్రతి కీడు మీరు ఎవరికి చేయొద్దు, మీ పగ తీర్చుకోవద్దు ఎవరి మీద కూడా. లోపల ఏదో పగ అంటే కోపం, కోపపడు కానీ పాపం చేయకుండా ఉన్నది బైబిల్లో. పగ అంటే ఆ కోపం పెట్టుకొని కీడు చేయడమే పగ తీర్చుకోవడం అంటారనమాట. ఆ యొక్క పగ తీర్చుకోవద్దు, ప్రతిఫలం ఇచ్చేవాడిని, వాళ్ళ క్రియలకి కీడు చేసిన వారికి ప్రతిఫలం ఇచ్చేవాడిని నేనే, మేలు చేసేవారికి ప్రతిఫలం ఇచ్చేవాడిని కూడా నేనే అని నువ్వు ఎవరిని తృణీకరించకూడదు. మందిరానికి వచ్చే ఏ ఒక్కరైనా నువ్వు ప్రేమించాల్సిందే. అన్ని క్రియలు చూస్తుంటాడు ఆయన. ఎవరైనా మందిరానికి వస్తే ఏమండి నువ్వు మొహం తిప్పుకున్నా అన్నీ చూస్తుంటాడు, మాట్లాడకుండా ఉన్నా అన్నీ చూస్తుంటాడు, ప్రేమించకుండా ఉన్నా అన్నీ చూస్తుంటాడు. నీ క్రియలన్నీ అలాగే ప్రేమిస్తూ ఉన్నా చూస్తుంటాడు, ఆదరిస్తూ ఉన్నా చూస్తుంటాడు. వాళ్ళ మీద వీళ్ళ మీద దురాలోచన పెట్టుకొని వాళ్ళు అందుకు వచ్చారా, ఇందుకు వచ్చారా, దానికోసం వచ్చారా, దీనికోసం వచ్చారా, వాళ్ళది వీళ్ళు దుబ్బేద్దామని వచ్చారు ఎక్కడికని వాళ్ళ మీద దురాలోచనలు, సాతాను ఆలోచనలు, దయ్యపు ఆలోచనలు, దయ్యం నీలో దూరి అలాంటి ఆలోచన నీలో పెట్టి నేనేం చేస్తున్నాడు చెప్పండి? వాడు సహోదరుని ప్రేమించని కూడా చేస్తాడు, క్రియలకు దూరం చేస్తాడు వాడు, దుష్టుడు వాడు. కాబట్టి నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు గమనించట్లేదులే, ఎవరేం పట్టించుకోలేదు, నేను ఏం చేసినా ఏమవదులే, నా ఇంట్లో నా మాటకు ఎదురుస్తూ ఎవరన్నా ఎదురు తిరిగారంటే వాడి పని అయిపోయిందే, ఎదురు సమాధానం చెప్పినా నేనేం వారిని ఊరుకోను అని నేనంటే అడిగి చెప్తాను. నేనంటే భయం ఉండాలి వాళ్ళకి. మెస్సయ్యకి భయపడిపోయినా కానీ నేనంటే భయపడాలా? మెస్సయ్యకి భయపడకపోయినా పర్వాలేదు, నాకు భయపడాలనుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. ఇలాగూ నీ క్రియలన్నీ కూడా అవి మంచివైన చెడ్డవైన అన్నీ ఆయన చూస్తున్నాడు. నీవే కాదు, ప్రపంచంలో అందరినీ చూస్తున్నాడు ఆయన. ప్రతి ఒక్కరి క్రియలను ఆయన చూస్తున్నాడు. కానీ ఇక్కడ పౌలు గారు కొరింథీ సమాజానికి రాస్తూ ఏమన్నాడంటే, తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే, నీ జీవితంలో మంచి చెడు రెండు ఉంటాయి. కానీ చెడును ఒప్పుకున్నప్పుడు క్షమించబడతాయి. చెడును ఇప్పుడు ఏమవుతాయి చెప్పండి? క్షమించబడతాయి. నేను చేసింది కరెక్టే, తప్పేం కాదు కదా అని లోకరీతిగా ఆలోచించి లోకంలో వాళ్ళు కూడా తప్పులు చేసినా మేము చేసింది కరెక్టే అనుకునే వాళ్ళు ఉంటారు లోకంలో చాలామంది. ఎవరి నీతాలకు కరెక్ట్గానే అనిపిస్తుంది. ఏ సంఘానికి ఆ సంఘం కరెక్ట్గానే నడుస్తాం అనుకుంటారు వాళ్ళు. ఏ విశ్వాసి మేము కరెక్ట్గానే ఉన్నాం, స్త్రీ బోధకురాండ్రు కూడా మేమే కరెక్ట్గానే ఉన్నాం అనుకుంటారు వాళ్ళు కూడా. తప్పిపోయేమో వాళ్ళకు కూడా తెలియదు. వర్షాల సంఘాలలో కూడా త్రిత్వ సంఘాలు కూడా
మేము కరెక్ట్గా ఉన్నాం, మేమే తప్పిపోలేదు అనుకుంటారు వాళ్ళు. అలాగే శనివారం ఆరాధనలు కానీ యెహోవా సాక్షులు కానీ అందరికంటే మేమే రైట్లో ఉన్నాం అంటారు వాళ్ళు. తప్పిపోయామని వాళ్ళకి తెలీదు. కాబట్టి అందువల్ల నువ్వు కూడా చెడ్డ పనులు చేస్తావు, నీకు తెలియదు కొన్నిసార్లు. కాబట్టి అది ఆయన నువ్వు చేసింది చెడుని నీకు బయలుపరిచినప్పుడే నువ్వు ఒప్పుకుంటావు. అది నీ చేసిన తప్పులు నీకు ఎవరు బయలుపరచాలి? ఆయనే. నువ్వు బాప్తిజం తప్పు పొందావు తీర్థంలో, అది తప్పు అని బయలుపరిచాడు, ఇది రైట్ అయిన బయలుపరిచాడు, నువ్వు బాప్తిజం పొందావు నామంలో. కాబట్టి క్రియలను బట్టి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మంచివైన సరే చెడ్డవైన సరే న్యాయపీఠం ఎదుటికి వస్తాయి అని చెప్పాడు ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నా డబ్బు నా ఇష్టం, నా జీతం నా ఇష్టం, నా ఆదాయం నా ఇష్టం, నేను సంపాదించుకుంటున్నా, నా కుటుంబాన్ని పెట్టుకుంటున్నా, నా పిల్లలకు పెట్టుకుంటున్నా, వాళ్ళు కోరిన బట్టలను కొనిచ్చుకుంటున్నా, లేకపోతే ఇష్టం వచ్చి చేసుకుంటున్నా. పాస్టర్ గారికి ఎందుకు? ఆ బ్రదర్కి సిస్టర్కి ఎందుకు? అది ఎలా ఖర్చు పెట్టావు అనేది కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? సమయాన్ని గురించి కూడా ఆయన సమయాన్ని కూడా నువ్వు దొంగిలిస్తుంటావు. ఏమండి? దొంగిలిస్తుంటావు. ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా నీ సొంతానికి ఉపయోగించుకుంటుంటావు, వాటికి ఉపయోగించుకుంటుంటావు. ఆ సమయాన్ని ఆయన ఆరాధనకి ఇవ్వాల్సిన బుధవారం సమయాన్ని, ఆదివారం సమయాన్ని ఎగ్గొట్టి, శనివారం సమయాన్ని ఎగ్గొట్టి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తుంటాను. అలా ఇలా చేసేస్తుంటావు. అన్నిటిని కూడా లెక్క అడుగుతాడు, అన్ని చూస్తాడు ఆయన. ఎందుకంటే సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేని సద్వినియోగం చేసుకుంటున్నాడు ఆయన? ఆయన కోసం సద్వినియోగం చేసుకోమన్నాడు. ఆరాధన కోసము, ప్రార్థన కోసము. ఆ ప్రార్థన ఆరాధన తర్వాత మరలా సహోదరులు ప్రేమించడం, అన్నిటినీ కూడా సమయాన్ని ఏం చేయాలి చెప్పండి? సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది అన్యులు ఏం చేస్తుంటారంటే ప్రార్థన చేసుకోరు, ప్రార్థనకు రారు. కానీ లోకంలో మనుషులకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ముందుంటారు. నువ్వు అలా ఉండకూడదు. నువ్వు కూడా ప్రార్థన మానేసి ప్రార్థనకు రాకుండా లోకంలో వాళ్ళకి ఎన్నో చేయొచ్చు, ఏం ఉపయోగం ఉండదు. కానీ ఆయనకి చేయవలసిన ప్రార్థన చేస్తూనే అన్నీ చేయాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇలాంటి క్రియలన్నీ కూడా చూస్తాడు ఆయన. నీ క్రియలు అవి మంచివైన సరే చెడ్డవైన సరే ఆయన, మనమందరము ఆయన ఎదుట మనం శరీరంతో చేసిన ప్రతిదాన్ని బట్టి, నీ శరీరంతో ఏం చేసావు? మంచి పనులు చేసావా? చెడ్డ పనులు చేసావా? ఆయన ప్రతిదాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? న్యాయాధిపతి అంట. మంచివైన చెడ్డవైన నీ క్రియలని చూస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఆ క్రియలను బట్టి నీవు మంచి ఫలాలు కలిగి ఉన్నావు అనుకో, నీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు. చెడ్డ క్రియలు కలిగి ఉన్నావు అనుకో, ఒప్పుకోవట్లేదు. నువ్వు చెడు క్రియలు చేసి కూడా ఒప్పుకోవు. కయ్యూను ఒప్పుకున్నాడు తన పాపాన్ని? ఒప్పుకోలా. ఇజ్రాయిల్ ఒప్పుకున్నారా? ఒప్పుకోలా. ఇప్పటికీ కూడా ఇజ్రాయిల్ మెస్సీని సిలువేసి చంపారు. ఎప్పటికీ కూడా మేము చేసింది పాపము, ఆయన ఉమ్మి వేసాం, పిడుగుద్దులు గుద్దాం, కిరీటం పెట్టాం, ఒప్పుకోలే. ఇప్పటికి కూడా వాడు ఆ దయ్యం ఒప్పుకోనివ్వదు వాళ్ళని, ఆ దురాత్మ వాళ్ళు ఒప్పుకోనివ్వదు. వాళ్ళు చేసింది కరెక్టే. అతను అన్యాయస్తుడు కాబట్టి, పాపి కాబట్టి, ధర్మశాస్త్రం పాడు చేస్తున్నాడు కాబట్టి మేము చేసింది కరెక్టే అనుకున్నారే తప్ప, సమర్థించుకున్నారే తప్ప ఒప్పుకోలేదు. కాబట్టి పిల్లారా, ఈనాడు కూడా మనుషులు అదే విధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేసిన పనులు, నీ క్రియలు ఏమండి ఆ న్యాయపీఠం ఎదుట అవి మంచివైను చెడ్డవైను నువ్వు జరిగించినటువంటి వాటికి ప్రతిఫలం పొందడం కోసము న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను అని పౌలు గారు చెప్తున్నారు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకని ఆయనకు నువ్వు లెక్క అప్పగించవలసిన సమయం అది. నన్ను ఎవరు లెక్క అడుగుతాడు? ఎవరు నన్ను లెక్క అడుగుతారు? నా ఇష్టమాయ్ అనుకో. లెక్క అడిగి ఆయన ఒక్క ఆయన ఉన్నాడు.
నీ క్రియలను చూసే ఒక ఆయన ఉన్నాడు. నీ క్రియలను మంచి చేశావో చెడు చేశావో ఆయనే 1996లో న్యాయాధిపతిగా ఆయనే ప్రతి వానికి వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడని వేకు చుక్కు గురించి ఉన్నది కాబట్టి వేకు చుక్కే న్యాయాధిపతిగా 1996లో రంగం మీదకి వచ్చి వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేహముతో జరిగించిన వాటికి, నీ శరీరంలో నీ అవయవాలతో జరిగించిన వాటికి, నీ కన్నులతో, నీ చెవులతో, నీ నోటితో, నీ చేతులతో, నీ పాదములతో మంచివి చేశావా? లేక నీ నోటితో, నీ కళ్ళుతో, నీ చెవులతో, నీ చేతులతో, పాదములతో చెడు చేశావా? నీ శరీరముతో ఏ క్రియలు చేశావు? క్రియలు చేయడానికి, పనులు చేసుకోవడానికే నీ చేతులు, కాళ్ళు, కన్నులు, చెవులు అన్నీ ఇవ్వబడ్డాయి నీకు. సర్వశక్తి మంత్రుల భయభక్తులు కలిగిన వారు చెడు క్రియలు చేసినట్లయితే నేను ప్రతిఫలము శిక్షించబడతాను రా, మంచి క్రియలు చేసినట్లయితే నేను రక్షించబడతాను రా, బహుమానం పొందుతాను రా అని ఎరిగి ఆయన నిజమైన వధువు మంచి క్రియలు తప్ప చెడు క్రియలు చేయదు. అదే దుష్టవధువు అయినట్లయితే ఆమె చెడు క్రియలు చేసుకుంటా పోతుంది. చెడు క్రియలు. అందుకనే ఇప్పుడు ఆయన మంచి క్రియలు కలిగినటువంటి వారికి మంచి ప్రతిఫలాన్ని, చెడు క్రియలు కలిగిన వారికి చెడు ప్రతిఫలాన్ని వారికి ఇవ్వడానికంటే శిక్షణ ఇవ్వడానికి ఆయన రంగం మీదకి వచ్చాడు. అందువల్లే మనం ఉన్నటువంటి కాలం ఏమిటనంటే న్యాయాధిపతిగా కాలము. ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన కదులుతూ ఉన్నాడు. ఆయన నామమునకు స్తోత్రం. గొర్రె పిల్లగా లేడు, కృపా సింహాసనం మీద లేడు. ఇప్పుడు యోధాగోత్రపు సింహముగా న్యాయాధిపతిగా ఇప్పుడు ఈ సింహాసనం మీద, తీర్పు సింహాసనం మీద, ఎందుకంటే తీర్పు సింహాసనమే న్యాయాధిపతి సింహాసనము. న్యాయాధిపతి సింహాసనాన్ని తీర్పు సింహాసనం అంటారు. ఆయనే క్రియలను బట్టి వీళ్ళు నీతిమంతులురా, వీళ్ళు దోషులురా, న్యాయాధిపతి నీతిమంతులు కాబట్టి వీరిని విడిపించండి, ఇదిగో వీరిని శిక్షించండి అని అధికారం కలిగిన రాజు ఆయనే. అందుకనే దానియేలు కాలంలో రాజుకు అధికారం ఉంది. ఆ బంట్రౌతును పిలిచి దానియేలు పైకి తీయమన్నప్పుడు వాళ్ళు తీశారు, క్రియలు మంచివి కాబట్టి. అలాగే వాళ్ళ క్రియలు సరిగ్గా లేవు, కొండాలు, అందరికి కొండాలు పెట్టారు. దానియేలుకి రాజుకి మధ్య ఏం చేశారు చెప్పండి? కొండాలు పెట్టారు. నువ్వు కూడా కొండగత్తిలాగా ఉండకూడదు, కలహాలు పెట్టడం అన్నమాట. వాళ్ళకి వీళ్ళకి, మిమ్మకి మీ నాన్నకి మధ్య గొడవలు పెట్టడము, అర్థమైందా? భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడం, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టడం, అత్త మామల మధ్య గొడవలు పెట్టడం, ఏమండి, తల్లికి కొడుకు మధ్య గొడవలు పెట్టడం, తండ్రికి కొడుకు మధ్య గొడవలు పెట్టడం, అక్కడ ఇక్కడక్కడ గొడవలు పెట్టాలని ఉద్దేశంతో చేసే ప్రతిదీ కూడా చెడే. సమాధానపరచాలని ఉద్దేశం చేసే తప్పు కాదు. కొర్నేలి సమాజం ఏం చేసి కొర్నేలి కాదు, మనం 1 కొరింథీ రాసిన పత్రికలో మనం చూస్తుంటాం. వాళ్ళు ఏం చేశారు చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక, క్లోయే ఇంటి వారి వల్ల నా సహోదరులారా మీలో కలహములు గలవని మిమ్మల్ని గురించి క్లోయే ఇంటి వారు నాకు తెలియవచ్చును. అంటే కలహాలుంటే అది మంచిది కాదు, వాక్య విరోధంగా ఉన్నారు కాబట్టి పౌలు గారు అయితే వాళ్ళని సమాధానపరుస్తాడని ఆ విషయాన్ని తెలియజేశారు. అందువల్ల మంచి క్రియ అది. సమాధానపరచువారు ధన్యులు, సర్వశక్తిమంతుడు కుమారులు అనబడతారు. తల్లిదండ్రుల మధ్య కానీ, తల్లికి బిడ్డలకి మధ్య కానీ, ఏమైనా లేకపోతే అన్నదమ్ముల మధ్య కానీ ఏమైనా కలహాలు ఉన్నట్లయితే సమాధానపరచువారు ధన్యులని బైబిల్ చెప్తుంది. ఇంకా కొంచెం కలహాలు పెట్టడం, భార్య ఉందనుకోండి, లేకపోతే ఒక స్త్రీ ఉందనుకోండి, ఒక కొడుకు ఉన్నాడు అనుకోండి, ఆ కొడుకు అంటే నీకు నచ్చదు అనుకోండి, ఆ తల్లికి కొడుకు మధ్య గొడవ పెడతాను.
అలాగే దానియేలు అంటే నచ్చేది కాదు వాళ్ళకి, గొడవలు పెట్టేవాళ్ళు. నీకు ఎవరైతే నచ్చదో వాళ్ళకి ఇలా గొడవ పెడుతుంటారు. నీకు అర్థమైందా? ఒక స్త్రీ ఉందనుకోండి, వాళ్ళ భర్త ఉన్నాడు అనుకోండి, లేకపోతే వాళ్ళ భార్య ఉండారు, అదేంటి నాకు నచ్చదు అనుకోండి, గొడవ పెడుతుంటాం. ఆవిడికి వాళ్ళ భార్యకి ఏం చేస్తాం, ఆయనకి వాళ్ళ భార్యకి మధ్య ఏం పెడుతుంటావు చెప్పండి, గొడవ పెడుతుంటాం. నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఒప్పుకో. నీకు నచ్చదు కాబట్టి అతడితో వాళ్ళ భార్య మాట్లాడుతూ నువ్వు తట్టుకో. లేకపోతే నీకు నచ్చదు కాబట్టి ఆమె తన భర్తతో మాట్లాడుతూ ఒప్పుకో. ఈ లక్షణాలను చెడ్డ లక్షణాలు నీలో. సమాధానపరచడానికి చూడాలి తప్ప, సమాధానంగా ఉంటే సంతోషపడాలి తప్ప, నీకు విరోధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏమండి, నీకు ఎవరైనా విరోధంగా ఉండాలనుకుంటే వాళ్ళతో నీకు అందరూ విరోధంగా ఉండాలనుకుంటావు. అర్థమైందా? నీకు నచ్చలేదనుకుంటే ఎవరైనా అందరు కూడా ఆ నచ్చిన వాళ్ళతో ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు కలవకూడదు, ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, పలకరించుకోకూడదు, వందనాలు చెప్పుకోకూడదు. ఇదొక స్వభావం, సాతాను స్వభావం. ఇది నచ్చకపోవడం ఏంది? శత్రువులైనా ప్రేమించుకుని బైబిల్ చెప్తుంటే వాళ్ళు నచ్చకపోవడం, వీళ్ళు నచ్చకపోవడం నీకు ఏమంటే? ఇంకా నువ్వు లోకస్తుడుగా, నువ్వు లోకస్తులు అనుకుంటారు ఇలాంటివన్నీ. ఆయన వధువులో ఇలాంటివి ఉండవు, ఆయన నామనిస్తారు. కాబట్టి ఇప్పుడు క్రియలను చూడడానికి వచ్చాడు ఆయన. ఏదో లోకమునకు సువార్త ప్రకటించడానికి కాదు, కానీ మంచి క్రియలు ఎవరు కలిగి ఉన్నారు, చెడ్డ క్రియలు కలిగి ఎవరు ఉన్నారు, వారికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన రంగం మీదకి వచ్చాడు. ఈ కాలాన్ని నువ్వు గుర్తించి మసులుకోవాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మీరు ఒకసారి మీకు ఈ బోర్డు మీద కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను అనమాట. మనం ఇప్పుడు ఎక్కడున్నామో మీకు చాలా చక్కగా అర్థమైపోతుంది. ఈ బోర్డు వైపు చూడాలి. చూడండి, మనకి ఎన్ని సంఘ కాలాలు ఉన్నాయంటే ఎఫ్ఎస్. నేను పేరు మొత్తం రాయట్లేదు. ఎఫ్ఎస్ మీకు ఇంకా అర్థమయ్యేది చెప్పాలంటే, ఎన్ని చెప్పండి? 7. ఎన్ని సంఖ్యగా? ఎన్నివి? అయితే ఈ 7 దీపస్తంభాలు అనమాట. ఇవి 7 చెప్పండి. ఇవి 7 దీపస్తంభాలు. ఇవి 7 దీపస్తంభాలు. ఇది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. ఇది దీపవృక్షం. అర్థమైందా మీకు? ఈ 7 దీపస్తంభాలంటే బైబిల్ ఏం చెప్తుంది? 7 సంఘాలు అని బైబిల్ చెప్తుంది. అయితే ఈ దీపస్తంభాల మధ్య మనిషి కుమారుడు ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మీరు ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం మీరు ఒకసారి చదవండి. దినమందు అంటే 8వ దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడతిరిగి తిని తిరుగగా 7 దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన యొక్కని చూచి తిని అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక మనిషి కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? మనిషి కుమారుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈయనే మెస్సయ్య. 7 దీపస్తంభాలు అన్నమాట. అంటే 7 సంఘాలు. ఎఫెసు, స్మరణ, పెర్గము,
తుయితైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ. ఎక్కడున్నాం మనం? ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? ఇక్కడ మెస్సయ్య నీతి సూర్యుడిగా ఇక్కడ వచ్చాడు. మెస్సయ్య వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇదంతా కూడా 2000 సంవత్సరాలు అన్నమాట. 2000 సంవత్సరాలు నీతి సూర్యుడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎఫెసు సంఘకాలం, పౌలు, ఐరేనస్, మార్టిన్, కొలంబా, లోథర్, వెస్లీ, బ్రెన్హామ్, 7వ వర్తమానికుడు అన్నమాట. ఇక్కడ ఉన్నాం మనం. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్త చూడండి. 7 సంఘకాలాలు, 7 నక్షత్రాలు, 7 దూతలు ఎవరు చెప్పండి? 7 దూతలు వచ్చారు. మనుషులు, దూతలు, వ్యక్తులే, అంటే వర్తమానికులు. వాళ్ళు 7 వచ్చారు. లాస్ట్ వ్యక్తి బ్రహ్నాం గారు అనమాట. క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం 53వ సంవత్సరములో ఎఫెసు సంఘకాలం ఆరంభమైందనమాట. సంవత్సరాలు ఉన్నాయా లేదా? మెస్సపుట్టి దగ్గర సంవత్సరాలు ఉన్నాయా? వరుసగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క లవొదికయ సంఘకాలంలోనే కిందకి ఇస్తున్నారు అనమాట. ఈ లవొదికయ సంఘకాలంలోనే 4 జాములు ఉన్నాయి అనమాట. ఎన్ని జాములు ఉన్నాయి చెప్పండి? 4 జాములు ఉన్నాయి. ఎన్ని జాములు ఉన్నాయి? 4 జాములు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం చూడండి. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైంది. ఇందు మాటల ద్వారా నేను చాలా ఎందుకు సంతోషపడ్డానంటే ఇంకా అర్థమవుతుంది మెసేజ్. ఈ బోర్డు ఉండడం వల్ల నేను చాలా ఆనందపడిపోయాను. రాత్రి నుంచి ఆనందంగా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఇంతకుముందు వర్తమానం చెప్తున్నా వీళ్ళకి అర్థమవుతుందో లేదో అనుకునేవాడిని. ఇప్పుడైతే స్పష్టంగా చెప్పడానికి వీలవుతుందన్న. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సాయంకాలము 1906 నుండి ఆరంభమైంది. 1906వ సంవత్సరం నుండి. నువ్వు పుట్టావు అనుకోండి, నీకు ఒక సంవత్సరం ఎప్పుడు పుట్టావో ఈ డేట్ ఉందా అని. అలాగే లవొదికయ సంఘకాలం కూడా అప్పటి నుండి ఆరంభమైంది. సాయంకాలం ఆరంభమైంది. ఈ రాత్రికి అర్ధరాత్రి కోడి కూసే వేళ తెల్లవారుతాం. అంటే లవొదికయ సంఘకాలం ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎన్ని జాములు ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి? 4. ఇక్కడ ఈ సాయంకాలంలో బ్రహ్నాం గారు ఉన్నారు. ఈ సాయంకాలం అర్ధరాత్రి బ్రహ్నాం గారు ఉన్నారు. కోడి కూసే వేళ జాన్సన్ గారు. అర్థమవుతుంది మీకు ఇప్పుడు? బ్రెన్హామ్, జాన్సన్ గారు. ఇక్కడ వేకు నక్షత్రం. మరి తెల్లవారుజామున వచ్చేది ఎవరు? వేకు నక్షత్రం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అన్నమాట మనం. ఇప్పుడు న్యాయాధిపతిగా, అంటే తలరాయి అంటే ఏదో బండరాయి అనుకోకండి. తలరాయి అంటే ఏమిటి చెప్పండి? ఆయన మెస్సయ్య. తలరాయి అంటే ఏమిటి చెప్పండి? మెస్సయ్య అని అర్థం. తలరాయిగా ఆయన దిగొచ్చాడు, మెస్సయ్య అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ ఉండి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మంచి క్రియలు కలిగిన వాళ్ళు, దుష్ట క్రియలు కలిగిన వారు ఉన్నారు. ఇక్కడ వేకు చుక్క అనమాట. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మంచి క్రియలు కలిగిన వారు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఫైనల్లో ఉన్నాం, అంతంలో ఉన్నాం. జడ్జిమెంట్ అంటే ముగింపు. ఇప్పుడు వాని క్రియలను బట్టి ఇప్పుడు ఎవరైతే మంచి క్రియలు కలిగి ఉన్నారో, ఎవరైతే చెడ్డ క్రియలు కలిగి ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ప్రతిఫలం ఇచ్చే సమయం అన్నమాట. అంటే ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాం. మరి వేకు చుక్క తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు. ఆ శ్రమకాలం ఏమిటి చెప్పండి? శ్రమకాలం. ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన.
వేకుచుక్క తర్వాత ఇక ఉగ్రతే, శిక్షలు ఉన్నాయి. లోకాన్ని శిక్షిస్తాడు. ఇక ఉగ్ర తర్వాత ఆయన ఏం చేస్తాడు చెప్పండి? లోకమున ఆయన చెడ్డ క్రియలు కలిగిన వారిని, మారు మనసు పొందని వారిని, నామంలో బాప్తిజం పొందని వారిని, చెడ్డ సహవాసాలు కలిగిన వారిని, వాళ్ళతో సహవాసాలు కలిగి చెడిపోయిన వారిని, చెడిపోయిన లోకాన్ని ఆయన నాశనం చేస్తాడు. మన సమస్త సంఘాలని సర్పముతో సహవాసం కలిగిన అవ్వ, ఈనాడు కూడా చాలా మంది సంఘాలు, ఈ స్త్రీలు సంఘాలు సర్పముతో సహవాసం చేస్తున్నాయి, సాతానుడితో సహవాసం చేస్తున్నాయి, దుష్టుడితో సహవాసం చేస్తున్నాయి, అన్యులతో సహవాసం, అన్యుడు అనగా దుష్టుడు అన్న ఒకటే, వాళ్ళతో సహవాసం చేసి పాడైపోయినటువంటి సంఘాలన్నింటిని కూడా ఆయన నాశనం చేస్తాడు. కాబట్టి ఇక్కడ మంచి వైను చెడ్డ వైను జరిగించినటువంటి వారు ఇప్పుడు ఎక్కడున్నారంటే న్యాయపీఠం ఎదుటి నిలబడి ఉన్నారు. ఆయన స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ దినాన్ని ఏమంటారంటే మెస్సయ్య దినం అంటారు. ఈ దినాన్ని ఏమంటారు చెప్పండి? మెస్సయ్య దినము. దీన్నే బైబిల్లో ఉందంటే యేసుక్రీస్తు దినమని, క్రీస్తు దినమని అని ఉందన్నమాట. అయితే బైబిల్లో పౌలు గారు ఏమనుకున్నారంటే, పౌలు గారు క్రీస్తు దినమందు అంటే మెస్సయ్య దినమందు వాళ్ళు అంటే నా సువార్త విన్నటువంటి వారు, ఈ పత్రికలు చదివినటువంటి వారు, ఆ రెండవసారి ఆయన వస్తాడు, మెస్సయ్య దినం ఉంది, ఆ దినములో నిందారహితంగా ఉంటే చాలు అనుకున్నాడు అనమాట. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు రక్షించబడతారు. ఆ దినములో కనుక నిందారహితులుగా లేరనుకో ప్రమాదంలో పడిపోతారని ఆ యొక్క పౌలు గారు ఈ దినము కోసమే జాగ్రత్తగా ఉండమని కొన్ని సందర్భాల్లో చెప్పాడు. ఆయన మన స్తోత్రం. అందుకనే ఈ దినాన్ని ఏమంటారంటే మెస్సయ్య దినము. ఏ కుచ్చుక్కంటే ఎవరు మెస్సయ్య కాబట్టి ఇది మెస్సయ్య దినం. ఇది ఎవరి దినం చెప్పండి? మెస్సయ్య దినం. ఇదేమో కోడి కూసే వేళ. ఇది ఏలియా. ఏలియా అంటే బ్రహ్మాం. న్యాయాధిపతికి ముందుగా ఏలియా, సింహానికి ముందుగా ఏలియా, మొదటి రాకల్లో కూడా గొర్రె పిల్లకు ముందుగా ఏలియా అంటే యోహాను. పేరు యోహానే కానీ ఆత్మ ఎవరు చెప్పండి? ఏలియా ఆత్మ. అలాగే పేరు బ్రహ్మాం అవ్వచ్చు కానీ ఆత్మ ఎవరు చెప్పండి? ఏలియా ఆత్మ. ఇప్పుడు మెస్సయ్య యొక్క ఆత్మ. హల్లెలూయా. తీర్పు తీర్చే ఆత్మ, న్యాయాధిపతి ఆత్మ. ఇక్కడ మెస్సయ్య దినం అంటే ఇదే. ఇదే దినం చెప్పండి? మెస్సయ్య దినం. ఇక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ లేవు, ఎన్ని దాటి వచ్చేసాం, చివరికి వచ్చామన్నమాట. రెండవ రాకడంటే ముగింపు. ఏడవ ముద్ర అంటే ఏమిటి చెప్పండి? అంతం. మరి వీటన్నిటి కూడా బైబిల్లో ఉన్నాయి. అస్తమయమున వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూసే వేళ వచ్చునో, తెల్లవారుజామున వచ్చునో, మరి సాయంకాలము లౌదీ సంకాలంలో సాయంకాలం ఆరంభమైంది. బ్రహ్మాంగారు మనం ఇది సాయంకాలం అని చెప్పాడు ఆయన. కాబట్టి లౌదీ సంకాలం సాయంకాలం ఉందంటే మరి వేకుచుక్క కూడా ఉంది కాబట్టి 4 జాములు ఉంటాయి తప్పనిసరిగా. వేకుచుక్క లేదనుకోండి సాయంకాల సమయం చివరిది అనుకోవచ్చు. కానీ మరి వేకుచుక్క ఉంది కదా బైబిల్లో, వేకుచుక్కని ఇచ్చుదని అన్నాడు. మరి అది నెరవేరాలి కదా. మరి భూమి ఆకాశంలో గతించిన నా వాక్యములో ఏది గతించదని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ముగింపులో ఉన్నాం. నువ్వు అందుకే పౌలు గారు పిల్లారా ఈ దినాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడనంటే, ఒకసారి మనము ఈ దినాన్ని గురించి మాట్లాడుతూ పౌలు గారు ఏం చెప్పారు ఒకసారి మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి మీరు ఒకసారి చదవండి. మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన
సర్వశక్తిమంతుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు మెస్సయి దినమున నాకు అచ్చే కారణము కలుగును. మెస్సయి దినము నాకేం కలుగుతుంది అన్నాడు ఆయన? అతిశయ కారణము కలుగుతాదని చెప్పాడు. ఆయన మన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అతిశయం అంటే ఏమిటి చెప్పండి? అప్పుడు గొప్ప అనుకుంటాడంట. పిల్లారా, పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నంత కాలం తనేదో గొప్ప అనుకోలేదు. అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నంత కాలము నేను గొప్ప కార్యాలు చేస్తున్నాను, నా ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అంటే తనుగా చేస్తున్నా, ఆయన ద్వారా జరుగుతున్నాయి, గొప్పగా వాడబడ్డాను, గొప్ప పరిచర్య చేశాను. ఏమండి, తనేదో గొప్ప అతను జీవించిన కాలం అంతట్లో అనుకోలేదు. మీకు అర్థమైందా? ఆయన ఎందుకు నేను అతిశయపడుతున్నాను ఉండొచ్చు, నేను కాదంటలేదు. సమాజం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు అన్ని జనుల మధ్య జ్యోతుల వలె, అంటే జ్యోతుల వలె అంటే జ్యోతి అంటే వెలుగు, ఇక్కడ వెలుగు వలె, జ్యోతుల వలె అంటే వెలుగు వలె అన్య జనుల మధ్య. వెలుగు అంటే అర్థం ఏమిటంటే, పిల్లారా, నిష్కలంకులు నిరపరాధులుగాను నిష్కలంకులుగాను అనిందులుగానంటే ఏ నిందలేని వారుగాను అన్ని జనుల మధ్య మీరు జ్యోతుల వలె ఉన్నారే. ఈ విధంగా మీరు జీవిస్తున్నారు కాబట్టి, ఈ విధంగా మీరు జీవిస్తూ ఉంటే మెస్సయి దినం అంటే న్యాయాధిపతిగా ఆయన వస్తాడు. అప్పుడు మీ క్రియలు నిందారహితంగా ఉంటాయి కాబట్టి, మీరు నిష్కలంకమైన వారుగా ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతారు. ఆ ప్రతిఫలం పొందినప్పుడే నాకు అతిశయ కారణము, నేను గొప్ప సేవ చేశాను అనిపిస్తాను చెప్పాడు ఆయన. మన స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు ఎంతో సువార్త చేశారు, కానీ ఈ రెండవ మెస్సీస్ కాలంకి వచ్చేటప్పటికి, రెండవ రాకడ దగ్గరికి వచ్చేటప్పటికి అందరు పాపులుగా ఉండారనుకోండి, దోషులుగా ఉండారనుకోండి. మెస్సీ అంటే పౌలు గారు సువార్త ఎన్నోళ్ళందరూ అందరు దోషులుగా తీర్పు తీర్చబడ్డారు కూడా. న్యాయాధిపతి వచ్చినప్పుడు పౌలు గారు నేను చాలా గొప్ప సేవ చేశాను అనుకుంటాడా? అనుకోడు. ఎందుకని? సేవ అంతా ఏమైపోయింది? సువార్త ప్రకటించాడే కానీ ఆయన వచ్చినప్పుడు దోషులుగా ఉన్నారు, అందరూ విడవబడుతున్నారు. విడవబడితే ఇప్పుడు పౌలు గారికి నేను గొప్ప, ఎవరు కూడా నా సేవలో నిలబడలేదు, వర్తమానం ప్రకారం ఎవరు నిలబడలేదు, వాక్యం ప్రకటించాను ఎవరు నిలబడలేదు, నా అతిశయపడదు. అందుకని పౌలు గారు అంటున్నారు, ఆ దినమున మెస్సయి దినమున నేను అతిశయపడతాను అంటున్నాడు ఆయన. మన హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ ఉన్నారు అనుకోండి, ఏమండి, ఉదాహరణకి బాగా చదివారు అనుకోండి, రాత్రి బౌళ్ళు ట్యూషన్లకు వెళ్ళి పరీక్ష అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి బాగా చదివి, ఉదాహరణ చెప్తున్నాను. ఈ మాటలు చెప్తుంటే కొంతమంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారు కూడా చదువుకోమని చెప్తున్నారు కదా, ట్యూషన్కి వెళ్ళి అటుకి ఇటుకి వెళ్ళి అని, నేను చేస్తే కరెక్టే అని అనుకోకండి. ఉదాహరణ చెప్తున్నది లోక సంబంధంగా. అర్థమైంది మీకు? కాబట్టి పిల్లారా, పరీక్షలు సరిగా రాయలేదు అనుకుంటే ఏమైపోయినట్టు? పోయినట్టేనా? మొత్తం శ్రమంతా ఏమైపోయినట్టు? వృధా అయిపోయినట్టు. అలాగే పౌలు గారు ఎంతో కష్టపడి సేవ చేశాడు. మెస్సయి దినములో న్యాయాధిపతిగా వచ్చినప్పుడు అందరు దోషులుగా, కళంకము కలిగిన వారుగా, నిందలు కలిగిన వారుగా ఉన్నారనుకోండి, విడవబడతారు. ఇప్పుడు సేవ ఎవరు విడవబడి అందరూ విడవబడతారు. ఎత్తబడే కూడా ఎవరు కనబట్టలేదు. మనమంతా పంట వేస్తాం, కాయలేదు అనుకోండి, వేస్టేనా? నీళ్లు అన్ని వేస్ట్. అలా ఉంటుంది అనమాట సేవ. అందుకనే పౌలు గారు ఏమంటున్నారంటే,
అన్ని జనుల మధ్య వాళ్ళు ఎలా ఉన్నారంటే మంచి కాయలు కాస్తూ, మంచి రుచి కలిగిన కాయలు కాస్తూ, నిష్కలంకులుగా, నిందారహితముగా, అనంజులుగా ఇక్కడ ఆమె నిరపరాధులుగా ఉన్నారు కాబట్టి, అనంజులుగా ఉన్నారు కాబట్టి, మెస్సై దినమందు ఇలాంటి కాయలు కలిగిన, ఫలములు కలిగినటువంటి మంచి క్రియలు కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి అన్ని జనుల మధ్య ఆ దినమందు వీళ్ళు ఆ క్రియలను బట్టి శరీరం మార్పు చెంది ఎత్తబడతారని వారిని బట్టి అతిశయం కలుగుద్దని చెప్పాడు. ఆయన మన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమే ముఖ్యం. పరీక్షలు అలాగ ముఖ్యమో ఇప్పుడు కూడా అలాగే ముఖ్యం. అయితే పరీక్షలు ముఖ్యం అంటే ముఖ్యం కాబట్టి ఆ ప్రార్థన కొట్టి వెళ్ళిపోవచ్చు అనుకోకండి. లోకస్తులకు అది, మనకి ఇది ముఖ్యం. లోకస్తులకి అవన్నీ ముఖ్యం. ఎందుకు? లోకరీతిగా బ్రతకడానికి. పరిశుద్ధులమైన నీతిమంతులకి నీ క్రియలని చూస్తున్నాడు ఆయన. ఈ దినములో నీ క్రియలను చూస్తున్నాడు. ఎవరైతే మంచి క్రియలు కలిగి ఉంటారో, ఎవరైతే నిందారహితముగా ఉంటారో, ఈ దినములో ఉండాలని పౌలు గారు కోరుకున్నారు. మిగతా దినాలన్నీ ఉండి ఈ దినంలో లేరనుకోండి, అవుట్, విడబట్టమే. న్యాయపీఠం ఎదుట ఈ దినములో ఎవరైతే నిందారహితముగాను, నిష్కలంకులుగాను, అనిందులుగా ఉంటారో వారే, అలాంటి క్రియలు కలిగిన వారే ఈ తెల్లవారుజామున కొనుగోబడతారు. ఆయన నామనిస్తారు. ఈ దినములోనే జాగ్రత్తగా ఉండాలి. ఇది మెస్సై దినము. ఇంతకు ముందు కంటే కూడా ముగింపులోనే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు గనక దోషులుగా గనక ఉన్నట్లయితే, ఇప్పుడు గనక నిర్లక్ష్యంగా గనక ఉన్నట్లయితే, ఇప్పుడు గనక నువ్వు ఆ స్నేహాలు చేసి ఈ స్నేహాలు చేసి వాళ్ళంట తిరిగి వీళ్ళంట తిరిగి అపరాధిగా గనక ఉన్నట్లయితే, లేకపోతే ప్రార్థన సరిగా రాకుండా, వాక్యం సరిగా వినకుండా ఆయన నిన్ను ఆరాధించాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి ఆరాధన చేయకుండా నీ స్తుతులు వినాలని, నీ పాటలు వినాలని, నువ్వు వాక్యం వింటూ ఆయన మహిమపరుస్తూ ఉండాలని ఆయన కోరుకుంటుంటాడు. కానీ నువ్వు ఇక్కడ ఆయన దగ్గర రాకుండా ఊరి మీద తిరుగుతున్నావు, ఆ పనులు ఈ పనులు చేస్తున్నావు. లేకపోతే మదర్ తెరీసా లాగో, లేకపోతే అబ్దుల్ కలాం లాగో, లేకపోతే ఇంకా వాళ్ళలాగా వీళ్ళలాగా లోకంలో ఏదో సామాజిక సేవలు చేస్తూ ఉన్నావేమో. ఏం ఉపయోగం లేదు. ఆయన ఆరాధించవలసిన సమయంలో ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించాలని కోరుతుంటాడు. కానీ నీకు కూడా ఆయనకు ఆరాధించాలని నీకు ఉండాలి. నీకు లేదు, ఆయనకు ఉంది. కానీ నీకేమి లేదు చెప్పండి. ఆయన ఆరాధించాలని నీకు లేదు. కాబట్టి పిల్లారా, ఈ దినములో నిందారహితంగా ఎవరైతే ఉంటారో, నిరపరాధులుగా ఎవరైతే ఉంటారో, వాక్యమంతా చక్కగా పాటిస్తూ ఎవరైతే ఉంటారో వారే ఎత్తబడతారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన అన్నాడంట, అయ్యా నాకు మా పొలంలో పని చేయడానికి 10 మంది మనుషులు కావాలి. కాబట్టి 10 మందిని ఏమండి నువ్వు, లేకపోతే ఒక 50 మంది నువ్వు తీసుకో. ఆ 50 మందికి ఆ పొలంలో పనుల గురించి చక్కగా నేర్పు. నేను వస్తాను, నేను వచ్చి పరిశీలన చేస్తాను. ఎవరైతే చక్కగా చేస్తున్నారో వాళ్ళని తీసుకుపోతాను, ఒక 10 మందిని తీసుకుపోతాను వాళ్ళలో అని చెప్పాడు. అప్పుడు అతను ఏం చేశాడంటే ఒక 50 మందిని పిలిచాడు. పిలిచిన తర్వాత వాళ్ళకి పిలిచి ఆయన ఏం చేశాడంటే, ఆ దాసుడు యజమాని చెప్పినట్లు చక్కగా వాళ్ళ కోతలు ఎలా కొయ్యాలి, కుప్పలు ఎలాగా, లేకపోతే కళ్ళంలో కుప్పలు ఎలాగా నూర్చాలి, కుప్పలు ఎలా వేయాలి, విత్తనాలు ఎలా చల్లాలి, నీళ్ళు ఎలా పెట్టాలి, అన్నీ కూడా ఆ 50 మందికి నేర్పాడంట. నేర్పి, ఒరు బాబు ఇక్కడ బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది, రేపు ఆయన వస్తాడు, 50 మందిలో ఒక 10 మందిని తీసుకెళ్తాడు రా, మీరు కొంచెం జాగ్రత్తగా చేయండి, జాగ్రత్తగా ఉండండి, లేదనుకోండి మిమ్మల్ని తృణీకరిస్తారు, తీసుకెళ్ళి ఆయన అని చెప్తే వీళ్ళు చక్కగా నేర్చుకున్నారంట. అందరూ కొంతమంది నిర్లక్ష్యంగా, లెక్క లేకుండా, పాకపోతే ఏమైద్దిలే, చేయకపోతే ఏమైద్దిలే, ఆయన అలాగే చెప్తుంటాడులే, మనం అలాగే ఉంటుంటాంలే, పర్లేదులే, ఈ స్వామిడి పోతనంగా, నిర్లక్ష్యంగా
లెక్కలేని తరంగా నీకు ఆరాధన అంటే లెక్క ఉండదు, వాక్యం అంటే లెక్క ఉండదు, ఏమీ లెక్క ఉండదు. నీకు లెక్క చేయవు, నేటిని లెక్క చేయవు, వాక్యాన్ని లెక్క చేయవు. అలాగే వాళ్ళు కూడా లెక్క చేయరు. అందుతో ఒక 5గురు ఏమో చాలా భయభక్తులు కలిగి ఏదో విధంగా యజమానిదే వస్తాడంట, ఆయన తీసుకుపోతాడంట, ఎక్కువ జీతం ఇస్తాడంట, ప్రతిఫలం ఎక్కువ ఇస్తాడంట. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకుందాం రా అని ఆ దాసుడు చెప్పింది ప్రతిదీ చేసేవారంట. మిగతా వాళ్ళు సరిగా వినేవాళ్ళు కాదంట, లెక్క లేకుండా చేసేవారు, సరిగా ఉండేవారు కాదు. యజమాని అంట, యజమాని వచ్చి ఆ పొలంలో తీసుకురండి, ఎలా చేస్తారో చూద్దాం అంటే 50 మందిని తీసుకొచ్చి పొలంలో వదిలేస్తే కబుర్లు చెప్పుకునేవాడు చెప్పుకుంటున్నాడు, కూర్చునేవాడు కూర్చుంటున్నాడు, నిలబడేవాడు నిలబడుతున్నాడు, ఎగ్గొట్టినవాడు ఎగ్గొట్టాడు. అందుకే 50 మందిలో కొంతమంది ఎగ్గొట్టారు. ఒక 5గురు మాత్రము చాలా చక్కగా చేస్తూ ఉన్నారన్నమాట. వెరీ గుడ్. 5గురు కావాలని తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అపోస్తలుడైన పౌలుకు కానీ బ్రహ్నాం గారికి కానీ 5 రకాల పరిచయలో ఉన్న వారికి కూడా ఆయన ఇదిగో నా సువార్త ప్రకటించండి, వారిని నా గురించి బోధించి వారిని మంచి సత్క్రియలు కలిగిన వారుగా వారు ఉండేలాగున మీరు వారిని బోధించి వారు నా విధంగా సిద్ధపరచమని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన నమనిస్తాను. హల్లెలూయా. వెళ్ళిపోతే అపోస్తలుడు పౌలు గారు కానీ బ్రహ్నాం గారు కూడా సువార్త ప్రకటించారు, నామంలో బాప్తిజం ఇచ్చారు, కూర్చారు. ఎవరు? ఇప్పుడు యజమాని వచ్చాడు. ఇప్పుడు యజమాని వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? ఎవరైతే పిల్లారా ఆ 5గురు మంచి పనివారుగా ఎలా ఉన్నారో అలాగా నిర్దోషులుగా నిష్కలంకమైన వారుగా ఏ పాపం లేని వారుగా ఎవరైనా ఉన్నారో వాళ్ళని ఇప్పుడు చూసి ఈ దినములో తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన నమనిస్తారు. ఆ యజమాని ఎలాగైతే చూశాడో ఆ పొలంలో అందులో కొంత నిర్లక్ష్యంగా ఉన్నారు, లేకుండా ఉన్నారు, భయభక్తులతో ఎవరైతే ఉన్నారో వణుకుతున్నారో వాళ్ళ 5గురే తీసుకుపోయాడు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా నిన్ను చూస్తూ ఉంటాడు ఆయన, నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నన్ను ఎవరు చూడలేదు ఏమి లేదు అనుకోక, న్యాయాధిపతి ఆ రాజ్యానికి ఎవరు సరిపోతాడా? నీతి కలిగి ఎవరుంటున్నారా? సమాధానం కలిగి ఎవరుంటున్నారా? పరిశుద్ధాత్మ ఆనందంతో ఎవరుంటున్నారా? దుర్నీతి ఎవరుంటున్నారా? గొడవలు ఎవరు పెట్టుకుంటున్నారా? కలహాలు ఎవరు పెట్టుకుంటున్నారా? లోకానందంగా ఎవరు? అన్ని చూస్తున్నాడు ఆయన. చూసి ఈ సమయంలో ఎవరైతే నిర్దోషులుగా ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళిపోతాడు ఆయన నమనిస్తాడు. అందుకని ఈ దినములోనే చాలా జాగ్రత్తగా ఉండాల. న్యాయాధిపతి ప్రతిఫలం ఇచ్చే సమయం ఇదే. ఒక ఆయన ఓనర్ గారంట, వీళ్ళు ఆ వారం అంతా సరిగా ఉండేవారు కాదు అని ఎలా జీతాలు ఇచ్చే రోజున ఒరే ఈరోజు జీతాలు ఇస్తాడు మనకి, ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉంటే లేకపోతే జీతం కొడతాడు. నువ్వు కూడా ఇప్పుడు కూడా సరిగా లేకపోతే నీకు జీతాన్ని ఇవ్వడం, నీకు ఏ జీతం ఇస్తాడో తెలుసా? శిక్షనే జీతాన్ని ఇస్తాడు. అందుకే ఈ దినములోనే లోకాన్ని విడిచిపెట్టి, లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి పిల్లారా నిందారహితముగా హల్లెలూయా ఈ మెస్సీ దినములో ఉండాలని, ఈ దినములో ఉండాలని 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు ఆశించారు, నిందారహితముగా ఉండాలని. ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. ఇంకొక వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. నాతో పాలువారైనొచ్చి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యాషోవా మెస్సీ దినము వరకు దాన్ని కొనసాగించమని దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా. ఈ దినం వరకు అంటే ఆ రోజుల్లోనే ఆయన వచ్చేస్తాడు అనుకున్నారు, రాలేదు. ఈ చివరి కాలంలో వచ్చాడు. కాబట్టి అయ్యగారు కానీ బ్రహ్నాం గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ మెస్సీ దినములో మెస్సీ వచ్చినప్పుడు
సత్క్రియలు కలిగిన వారుగా ఉండాలని వాళ్ళు ఆశపడ్డారు. భక్తి కలిగిన వారుగా ఉండాలని ఆశపడ్డారు. ఈ దినములో గనక లేదనుకోండి, ఏమైపోయినట్టు? శిక్ష అనే ప్రతిఫలాన్ని పొందుతారు. కాబట్టి పౌలు గారు ఆశించారంటే బ్రహ్నాం గారు, జాన్సన్ గారు వీళ్ళు కూడా ఆశించుతారు. కాబట్టి మెస్సేజ్ దినం వరకు ఈ సత్క్రియను మీరు కొనసాగించునని, దాన్ని కొనసాగించని రూఢిగా నమ్ముతున్నాను. రాయి నామనిస్తాను. హల్లెలూయా. అలాగే పిల్లారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం, 10-11 చదవం. సకల విధములైన చూడండి, యాశ్వామెస్సీ వల్లైన నీతి ఫలములతో నిన్ను కొనిన వారై మెస్సీ దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థించున్నాను ఆయన నామనిస్తారు. అందుకనే వాళ్ళ క్రియలు మంచి క్రియలు కలిగి ఉన్నారంటే వాళ్ళు నిర్దోషులని అర్థం. వాళ్ళలో చెడు క్రియలు లేవు. ఆ మంచి క్రియలు కలిగిన వారే నిష్కపటులను, నిర్దోషులు. అందుకని ఫిలిప్పీ సంఘంలోని వారులారా, న్యాయాధిపతిగా మెస్సీ రాబోతున్నాడు. వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. ఆ న్యాయపీఠం ఎదుట మనందరం కూడా ప్రత్యక్షము కావాలి. కాబట్టి ఆ దినములో మీరు, ఆ న్యాయాధిపతి యొక్క దినములో మీరు నిష్కపటముగాను నిర్దోషులుగాను ఉండాలని కోరుకున్నాడు ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇది జీతం ఇచ్చే దినములో గనక, నువ్వు గనక జీతాలు ఇచ్చే సమయంలో గనక నీవు నిర్దోషిగా లేకపోతే, నిష్కలంకమైన వ్యక్తిగా లేకపోతే విడవబడి శిక్షించబడతావు నువ్వు. అందుకనే విడవబడి శిక్షించబడకూడదని పౌలు గారు ఆ దినములో నిర్దోషులుగా, నిష్కలంకులుగా ఉండాలని ఆశించాడు ఆయన నామమున. హల్లెలూయా. మొద్దులా కూర్చున్నారు. మొద్దులు మీరు లేచి ఆయన వాక్యాన్ని మహింపడతాం అనుకోండి. హల్లెలూయా. కుర్చీలో నుంచి రావలేరు. అర్థమైందా? మొద్దులాగా 9 మొద్దులు ఉంటాయి చూసి, రోడ్డు పక్కన మొద్దులు కూర్చొని అలా ఉండడమే. హల్లెలూయా. నిష్కపటుగా ఉండాలని పౌలు గారు ఆ రోజుల్లో ఆశించాడు ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. లేవకండి, ఒళ్ళు తగ్గిపోతాయి. అర్థమైంది మీకు? లేచి కూర్చుంటే ఏమైపోతుంది? ఒళ్ళు తగ్గిపోదా? ఒళ్ళు తగ్గిపోతే ఎంత నష్టం? ఆరోగ్యానికి మంచిది కాదు ఒళ్ళు తగ్గితే. హల్లెలూయా. నిర్దోషులుగాను, నిందారహితముగాను, నిష్కలంకములుగాను ఉండాలని మన నిమిత్తమే పౌలు గారు అన్నాడు, ఆశించాడు ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది చురుగ్గా లేచేవాళ్ళు ఉన్నారు, కొంచెం మొద్దులు ఉన్నాయి. మొద్దులు రోడ్డు పక్కన రోడ్డు ఎర్రపు చేసేటోడు నరికేస్తారు మొద్దులు. ఆ మొద్దులకి చెప్పాలా, దొరిలించాలి. అట్లి దొరిలిస్తేనే దొరుకుతాయి, లేకపోతే దొరలం. కాబట్టి పిల్లారా, ఎందుకంటే ఇంత కఠినంగా ఎందుకు చెప్తుంటే మీలో బుద్ధి రావాలని, మార్పు రావాలని. అలాగనే సిగ్గుపడి, మనం మొద్దులు అంటున్నాడని సిగ్గుపడి మంచిగా చూపిస్తారని. హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ దినములోనే మనం ఉన్నాము. ఫిలిప్పీ సమాజానికి ఏ పత్రిక అయితే రాశాడో, కొరింథీ సమాజానికి ఏ పత్రిక రాశాడో ఆ పత్రికలే మనం అనుసరిస్తూ ఉన్నవారము. ఆ పౌలు అపోస్తుల బోధే మన నిర్దోషులుగా, నిష్కలంకమైన నిరపరాధులుగా, అనిందులుగా చేసేది. వాళ్ళందరూ కూడా ఆ న్యాయాధిపతి వచ్చి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు.
ఆ ప్రతిఫలం పొందుకునే సమయంలో వీళ్ళు నిర్దోషులుగా ఉంటేనే ప్రతిఫలం పొందుతారు, నిష్కలంకులుగానే ఉంటే ప్రతిఫలం పొందుతారు, నిరపరాధులుగానే ఉంటే ప్రతిఫలం పొందుతారని ఈ దినాల గురించి ఆనాడు పౌలు గారు మాట్లాడి ఆయన మనిస్తారు. హల్లెలూయా. అందుకని 7 సంఘకాలంలో ఏ కాలంలో కూడా మనిషి కుమారుడు లేదు, మెస్సీ దినం లేదు. వేకు చుక్క దినమే మెస్సీ దినం. ఇంకొక వాగ్దానం ఎక్కడ లేదు. శ్రమకాలం తర్వాత 1000 ఏళ్ల పాలన ఉంది. అందుకనే ప్రకృతి నాకు బైబిల్, ప్రకృతిని నమ్ముతాను. వేకు చుక్క తర్వాత పగలు వస్తాయి, ఆయన రాజ్యం వస్తాయి. అందువల్లే మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు చివరి సమయంలో ఉన్నాం. మంచి క్రియలు కలిగిన వారే నిర్దోషులు, నిష్కల్మషమైన వారు, లేకపోతే నిష్కలంకులు, నిరపరాధులు, వాళ్ళలో ఏ పాపము లేదు, వీరినే తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. అలాగే అపరాధులు, కళంకము కలిగిన వారు, ఆ క్రియలు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు విడవబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పిల్లారా, మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, క్షమించండి, మొదటి అధ్యాయం 7, 8 వచనాలు మీరు ఒకసారి చదవండి. గనుక మన ఎలోహిమైన యెహోవా మెస్సీయ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మన యెహోవా మెస్సీయ దినమందు మీరు నిరపరాధులైనట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని పిలిచిన వాడు. ఏమంటే అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచునని చెప్పాడు. కాబట్టి మెస్సీ దినమందు అంటే ఈ దినమే, మనం ఉన్న దినమే మెస్సీ దినము. 1996 నుండి మెస్సీ దినములోనే ఉన్నాము. ఈ దినములో నిరపరాధులుగా ఉండాలని, అంతం వరకు ఆ విధంగా మిమ్మల్ని ఆయన స్థిరపరచాలని, యథార్థవంతులుగా ఉండినట్లు, నిరపరాధులుగా ఉండినట్లు ఈ దినములో ఉండాలని పౌలు గారు ప్రార్థించాడు. ఆయన మనస్తాతో ఎత్తబడే దినములు, కొనిపోబడే దినములు. మెస్సీ దినం అంటే కొనిపోబడే దినం, ఎత్తబడే దినం. ఈ దినములో నిరపరాధులుగా ఉంటేనే ఎత్తబడతారు, ఉగ్రతను తప్పించుకుంటారు. అందుకనే నిరపరాధులు, నిష్కలంకమైన వారు, అనింద్యులు, జ్యోతుల వలె ఉన్నవారు ఈ తెల్లవారుజామున ఎత్తబడతారు, ఆయన మనిస్తారు. ఈ న్యాయ పీఠం ఎదుటి నుండి, న్యాయ సింహాసనం ఎదుటి నుండి కొనిపోబడతారు. వారిని ఎక్కి రమ్మని ఆయన పిలుస్తున్నాడు, ఆయన మనిస్తారు. అందుకని ఈ దినములో నిరపరాధులుగా ఉండాలి, ఈ దినములోనే పరిశుద్ధులుగా. ఎందుకంటే ఇదే కొనిపోబడే సమయము. ఈ సమయంలోనే గనక నీ క్రియలు సరిగా లేకపోతే, అందుకనే క్రియలను చూస్తాడు. నిరపరాధులుగా ఎవరు ఉన్నారు? నిరపరాధులుగా ఎవరు లేరు. ఎవరైతే నిరపరాధులుగా క్రియలు కలిగి ఉన్నారో, ఎవరైతే అపరాధములుగా ఉన్నారో వారిని విడిచిపెట్టి నిరపరాధులు తీసుకుని వెళ్ళడానికి. అందుకని నిరపరాధులే ఈ శరీరం మార్పు చెంది పైకి వెళ్ళిపోయింది. అందుకని లోకం నుండి వెక్కమని పిలుస్తున్నాడు. నిరపరాధులే, నిష్కలంకమైన వారే, అనిందులే, జ్యోతులు వంటి వారే ఈ లోకం నుండి ఇప్పుడు వేరే పైకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. మిగతా దుష్టక్రియలు కలిగిన వారు లోకం నుండి వేరవ్వలేరు, లోక స్నేహాల నుండి వేరవ్వలేరు. వాళ్ళలో ఉన్న ఆత్మీయుల్లో ఉన్న ఒక ఆత్మ ఒకటే, వీళ్ళు విడిచిపెట్టబడిపోతారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాం మనం? మెస్సీ దినములో ఇప్పుడు ఎక్కడున్నామో మీరు చూడండి. నిరపరాధులుగా జీవించండి. ఈ వాక్యాన్ని లోకములో వాటిని ప్రేమించకుండా వాక్య ప్రకారం నడిచేవారు నిరపరాధులు. వాక్యం మీరితే అపరాధులు అయిపోతారు. నిష్కలంకులుగా, ఏ కళంకము లేని నిష్కలంకమైన ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. హృదయంలో యాసూయో, గర్వమో, ద్వేషమో పెట్టుకొని పైకి ప్రేమగా నటిస్తే
వాళ్ళు కళంకము కలిగిన వారు, నిష్కలంకమైన వారు కాదు. ప్రేమ ఎప్పుడు నిష్కలంకం ఉండాలి. ప్రేమ ఎవరైనా ప్రేమించగలిగిన ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ అని చెప్పండి? న్యాయ సింహాసనము, లేకపోతే న్యాయ పీఠం అనగా సింహాసనం మీద మనం ఉన్నాము. ఇప్పుడు ఆయన క్రియలను బట్టి, శరీరంతో జరిగించిన క్రియలను బట్టి ఇప్పుడు ఆయన ప్రతిఫలము ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి నిర్దోషులు, నిష్కలంకమైన వారు, నిరపరాధులు, జ్యోతుల వంటి వారు అయిన ఆయన వధువు దినములో నిరపరాధులుగా ఉంటుంది. అందుకనే ఎవరైతే ఈ దినములో నిరపరాధులుగా ఉంటారో వారందరిని బట్టి అన్నాం గారు కానీ, జాన్సన్ గారు కానీ, అలాగే అపోస్తుల పౌలు కానీ, లేకపోతే అపోస్తులు కానీ అందరూ కూడా నిరపరాధులుగా ఆయన దినములో ఉన్నారా అని వాళ్ళు అతిశయపడతారా, ఈ నామనిస్తారు. హల్లెలూయా. ఈ దినము కోసమే, ఈ దినములో నిర్దోషులుగా ఉండాలని, పిల్లారా నిర్దోషులుగా నిలబడాలని వాళ్ళందరూ కూడా ఎదురు చూశారు ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు ఒకసారి మీరు చదవండి. ప్రతి మనుష్యుణ్ణి మెస్సయినందు సమస్త విధములైన అసంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించు ఆయనను ప్రకటించుచున్నాం. ఆయన నామనిస్తారు. ఎవరెదుటి నిలబెట్టాలని? న్యాయపీఠం ఎదుటి నిలబెట్టాలని. బ్రహ్నాం గారు కానీ, జాన్సన్ గారు కానీ ఆయన వస్తారా? ఆయన వచ్చినప్పుడు వీళ్ళని నిర్దోషులుగా, నిష్కలంకమైన వారు, సంపూర్ణులు అంటే ఎవరు? ఏ దోషము లేనివారు, నిష్కలంకమైన వారు, అనింజులు, ఏ పాపం లేని వారుగా ఈ సమాజాన్ని ఆయన ఎదురు నిలబెట్టాలరా, ప్రతి ఒక్కరు నిలబెట్టాలరా అని పౌలు గారి దగ్గర నుండి బ్రహ్నాం గారి వరకు, జాన్సన్ గారు వరకు కూడా బుద్ధి చెప్పుచు బోధించారు వాళ్ళు. ఎందుకంటే ఆయన ఎదుట వీళ్ళని నిరపరాధులుగా నిలబెడితే తీసుకెళ్తాడు న్యాయాధిపతి. నిరపరాధులుగా లేరనుకో విడిచిపెట్టబడతారని వాళ్ళ ప్రేమ కలిగిన వారే వాళ్ళు బోధించారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఎదుట మనం నిలబడి ఉన్నాం. సంపూర్ణులుగా చేసి అంటున్నాడు. 5 రకాల పరీక్షలు ఎందుకు చెప్పండి? సంపూర్ణంగా చేసి మెస్సీ ఎదుట నిలబెట్టడానికి. హల్లెలూయా. మరొకందుకు కాదు. సంపూర్ణులు అంటే ఎవరు? నిరపరాధులు, నిష్కలంకమైన వారు. అయ్యా ఇదిగో నువ్వు అప్పగించిన ఆత్మలు మేము బోధించాం, బుద్ధి చెప్పాం, ఇప్పుడు వాళ్ళు నిరపరాధులుగా ఉన్నారు ఇవన్నీ మాటలను బట్టి అని ఆయన ఎదుట నిలవబెట్టారు. ఇప్పుడు ఆయన చూచి నిరపరాధులుగా ఉన్నవారిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన వారిని లోకం నుండి వేరుకమ్మని చెప్తున్నాడు. నిజమైనటువంటి వారు ఈ దినములో నిరపరాధులుగా ఉంటారు. వారికే వేకుచుక్క వర్తమానం, వారికి తీసుకొని పడతారు. కాబట్టి నీవు ఈ దినములో, మెస్సీ దినములో ఉన్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. న్యాయాధిపతి వీళ్ళారా, కోర్టులో మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో అలా ఉండాలి. ఇప్పుడు నువ్వు రోడ్ల మీద తిరిగినట్టు ఉండడం కాదు. ఊరి మీద ఆ ఇంటికి, ఈ ఇంటికి, ఆ బంధువుల ఇంటికి, ఈ బంధువుల ఇంటికి, ఆ ఊరు, ఈ ఊరు, అక్కడికి అక్కడికి పని పాట లేకపోయినా ఇంటి దగ్గర ఉంటే ఏం తోచడం లేదని ప్రార్థన మానేసి అక్కడికి ఆ ఊరి వెళ్ళిపోతుంటాం.
అక్కడెక్కడ ఉన్నట్టు తిరగడం కాదు, నువ్వు కోర్టు దగ్గర ఉన్నావు నువ్వు. ఎందుకంటే న్యాయాధిపతికి అధికారం ఉంది, తీర్పు తీర్చే అధికారం, నిన్ను రక్షించే అధికారం, నిన్ను శిక్షించే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. నిన్ను విడిపించే అధికారం, నిన్ను శిక్షించే అధికారం జడ్జికి మాత్రమే ఉంది. ఆ జడ్జి అంటే న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి నువ్వు ఎంతో భయం కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అడవి గాడిద వలె నువ్వు ఊరి మీద తిరగకూడదు. నువ్వు ఆ ఊరు ఈ ఊరు, హైదరాబాదును, విశాఖపట్నమును, గుంటూరును, బెంగళూరును, ఏమండి, లేకపోతే పసలపూడను, రాజమండ్రిను, ఇంటి దగ్గర నుండి ఏం చేస్తామని అక్కడికి తిరగొద్దు సుమా. అర్థమైందా నీకు? ఎందుకంటే న్యాయాధిపతి ఇప్పుడు ఆయనే నిన్ను శిక్షించే గొర్రె పిల్లగా ఉన్నప్పుడు ఆయన శిక్షించే అధికారం ఆయనకి లేదు. అందుకంటాడు నేను తీర్పు తీర్చుకు రాలేదన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు వచ్చాడు ఆయన. అందుకనే నిర్దోషులని తీసుకెళ్ళిపోతాడు. అందుకనే పౌలు గారు అన్నారు, ఆ దినములు మెస్సీ దినములు, న్యాయాధిపతి యొక్క దినములు నిష్కలంకములుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండాలని నేను నమ్ముతున్నానని, ఆయన నిలబెడతాడని నమ్ముతున్నానని, ప్రార్థిస్తున్నానని, అతిశయ కారణం కలుగుతుందని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎదుట నువ్వు ఎలా ఉన్నావో ఆలోచన చేసుకో. ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. ఎవరేం ప్రతిఫలం ఎవరు నువ్వు చేసి నువ్వు ఆయన. ఇప్పుడు పౌలు గారు ఉన్నారు, మనందరం మాట్లాడు. పౌలు గారు కూడా న్యాయపీఠం ఎదుటికి రావాల్సిందే. మృతులు సజీవులందరూ కూడా న్యాయపీఠం ఎదుటికి వస్తారు. అర్థమైందా? కాబట్టి అందువల్ల ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆయన్ని ప్రేమించిన వారికి ఇచ్చే ప్రతిఫలము వేరు, లోకములో వాటిని ప్రేమించే వారికి ఇచ్చే ప్రతిఫలము వేరు. నువ్వు లోకంలో వాటిని, లోకస్తుల్ని ప్రేమిస్తూ ఉన్నావు అనుకో, నీకు శిక్ష ఉంటుంది, భయంకరమైన శిక్ష ఉంటుంది. నువ్వు అనుకోగా పర్లేదులే నేను బాగానే ఉన్నాను అనుకోగా. అర్థమైందా నీకు? అర్థమైందా? కాబట్టి పిల్లారా, ఈ జనములు ఎలా ఉండాలి చెప్పండి? నిష్కలంకులుగా. ఆయన ఎదుట ఎలా ఉండాలి? న్యాయాధిపతుడు ఎలా ఉండాలి? నిష్కలంకమైన వారుగా, నిరపరాధులుగా, నిందారహితముగా, అనిందులుగా. నిందారహితంగా అనిందులన్నా ఒకటే. నిరపరాధులుగా. అంటే ఏ అపరాధం, ఏ తప్పు చేయని వారంగా ఉండాలి. ఏ దోష నిరపరాధి అంటే ఎవరు చెప్పండి? అతను నిరపరాధయ్యా, ఏ తప్పు చేయలేదు, అయితే నీకు పునరుద్ధానం ఉన్నట్టే. హల్లెలూయా. ఇద్దరు గొడవకున్నారంట. ఇద్దరు ఏం చేశారంటే చెప్పండి? గొడవ ఆడుకున్నారు. అందుతో ఒకడే మంచి క్రియలు కలిగి ఉన్నాడు, చెడ్డ క్రియలు కలిగి ఉన్నాడు. ఇద్దరు కూడా ఏమండి, ఇద్దరు కూడా నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అనుకుంటున్నారు. లాయర్ గారు అంటారంట, ఏమయ్యా ఈరోజు కోర్టుకి వెళ్ళాలి మనం, జడ్జి దగ్గరికి వెళ్ళాలి మనం, నువ్వు ఇలా ఉండాలా, అలా ఉండాలా, అలా నడవాలా, ఇలా నడవాలా, అలా మాట్లాడాలా, ఇలా మాట్లాడాలా, వీళ్ళు నమస్కారం ఇలా చెప్పాలా, అలా చేయాలా, ఇలా చేయాలి. లాయర్ గారు చెప్తారా? కోర్టులో ఎలా ఉండాలి, జడ్జి దగ్గర ఎలా ఉండాలి చెప్తాడా లేదా? పౌలు గారు కూడా అలాగే చెప్పాడు. ఆయన నమనిస్తారు. అక్కడ నిర్దోషిగా ఉండాలయ్యా, ఇలా మాట్లాడు, అలా మాట్లాడు, ఈ విషయం ఇలా చెప్పు. లాయర్ గారు చెప్తాడా? చెప్పడా? మనకి లాయర్లు ఎవరు? బ్రన్నాం గారు, జాన్సన్ గారు, పౌలు గారు. న్యాయాధిపతిగా కోర్టు. ఇప్పుడు కోర్టు సీన్లో ఉన్నాం మనం. దోషిగా ఎలా నడవాలో, ఏమిటో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా తగ్గించుకోవాలో, ఎలా ప్రమాణం చేయాలో అన్ని కూడా లాయర్ గారు ఏం చెప్తాడు చెప్పండి? ఎందుకంటే లాయర్ గారి చేతిలో లేదు, జడ్జి చేతిలో ఉంది అంత. లాయర్ గారు
జడ్జి దగ్గర నిన్ను నిర్దోషిగా ఎలా నిలబడాలో, ఎలా మాట్లాడాలో, ఆ గొడవ ఎలా జరిగిందో చెప్పాలో అన్నీ కూడా చెప్తాడు. వాళ్ళ ఆయన గారు కూడా చెప్తాడు, ఎలా అబద్ధాలు ఆడాలా, నీ తప్పేరా, కానీ ఇలా అబద్ధం చెప్పు, అలా అబద్ధం చెప్పు. వాళ్ళు సాక్షులు అంటారు, నమ్మొద్దని చెప్పు. ఏదో ఆ ట్రైనింగ్ ఆడిస్తాడు. సాతాన్ని కూడా సాతాను సంబంధమైన వాళ్ళ ట్రైనింగ్ ఇస్తాడు వాడు. ఇద్దరు కోర్టు దగ్గరికి వచ్చారు, కోర్టులోకి వచ్చారు, జడ్జి ముందుకు వచ్చారు. జడ్జి ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు, నీ ప్రార్థన, నీ క్రియలు, నీ మాటలు, నీ తగ్గింపు, నీ ప్రవర్తన అన్ని చూస్తున్నాడు ఈ కోర్టులో. ఆయన మనిస్తాడు. హల్లెలూయా. విధవరాలు చూడండి, ఆమె వాదన, ఆమె ప్రార్థన అంతా ఆయన విన్నాడు. ఇప్పుడు కూడా ఆయన కనిపించింది, ఈ విధవరాలది కరెక్టే, ఇతడు తప్పు, ఇతడు నా మాటల ప్రకారంగా లేడు, రాజ్యాంగం ప్రకారం, పరలోక రాజ్యాంగం ఈ వాక్య ప్రకారంగా ఇతడు లేడు కాబట్టి దోషి. ఇతడు క్రియలు లేవు, దోషి. ఇతడు రాజ్యాంగం ప్రకారంగా క్రియలు కలిగి ఉన్నాడు, నిర్దోషి. నిర్దోషుల్ని, నిష్కలంకమైన వారిని, ఆ గొర్రె పిల్లల వంటి వారిని పైకి తీసుకెళ్ళిపోవడానికి ఈ దినములో ఆయన రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ దినములో నువ్వు మెస్సీ దినములో నిరపరాధులుగా, నిష్కలంకమైన వారుగా ఉండాలని పౌలు గారు కోరుకున్నారు. ఆ విధంగా నువ్వు ఉన్నట్లయితే ఈ కోర్టు లేకపోతే ఈ తీర్పు సమయంలో, కోర్టులో ఏం జరుగుతుంది చెప్పండి? తీర్పు జరుగుతుంది. అర్థమైందా? ఎందుకంటే ఆయనే న్యాయాధిపతి, ఆయనకు అధికారం ఉంది, రాజ్యాంగం ఇచ్చినవాడు ఆయనే, దాని ప్రకారము తీర్పు తీర్చేవాడు కూడా ఆయనే. కాబట్టి పిల్లారా, ఈ చివరి సమయంలో వేడుకో, ప్రార్థించు, నిష్కలంకంగా నిరపరాధిగా ఉండినట్లు నాకు సహాయం చేయి, అలాంటి జీవితాన్ని దయచేయమని నువ్వు ప్రార్థన చేసుకో. విడవబడ్డావంటే ఆ న్యాయాధిపతి నిన్ను శిక్షిస్తాడు. శిక్షించే అధికారం ఆయనకుంది. ఏ శిక్ష? ఎన్నడూ కూడా నీవు ఆనందాన్ని చూడలేవు. ఎందుకంటే నరకములో దుఃఖము తప్ప, ఏడుపు తప్ప ఏం ఉండదు. నరకం అంటే ఈ లోకంలాగా ఉంటుంది అనుకున్నావేమో, కలిసి మలిసి వాళ్ళతో వీళ్ళతో చక్కగా తిరగొచ్చు అనుకున్నామే. నరకంలో కూడా ఏముండదు, అక్కడ వేదనకరమైన స్థలం ఉన్నది బైబిల్లో. ఏమని చెప్పండి అక్కడ? అందుకనే ఇప్పుడు న్యాయాధిపతిగా తీర్పు తీర్చడానికి వచ్చాడు. అందుకని మిగతా సంఘాల్లో లాగా ఏసే రక్షకుడు అయిపోయింది, మొదటి రక్షణ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడున్నామయ్యానంటే కడవరి రక్షణ కాలంలో మనం ఉన్నాం. అందుకే ఈ దినంలో నిరపరాధులుగా ఉండాలని పౌలు గారు ఒక దినాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే జడ్జి దగ్గర మీరు నిరపరాధులుగా ఉండాలని చెప్తున్నాడు. ఆయనే జీతం ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? న్యాయాధిపతి, యజమాని. మరి పౌలు గారు చెప్తున్నారు కదా, న్యాయపీఠం మీద మనం అందరము నిలబడవలను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? యాపెస్ సంఘ కాలంలో లేము, స్వర్ణ సంఘ కాలంలో లేము, పెర్గమ సంఘకాలంలో లేము, తుయిస్త సంఘకాలంలో లేము, సార్ది సంఘకాలంలో, ఫిలదెల్ఫియ సంఘకాలంలో లేము. కానీ లవోదికయ సంఘకాలమైన 7వ సంఘకాలంలో మరలా 4 జాములు ఉన్నాయి. ఈ తెల్లవాడు జామును మనం ఉన్నాం. ఇక్కడే న్యాయాధిపతి నిర్దోషులని, అంటే పౌలు వర్తమానం వల్ల, అది బైబిల్లో అంటే కొత్త నిబంధన అపోస్తులు బోధించినటువంటిది. ఆ వర్తమానం, అపోస్తుల బోధ, సహవాసము ఎవరు కలిగి నిరపరాధులుగా ఉన్నారో, ఈ దినములో ఎవరైతే నిష్కలంకులుగా ఉన్నారో వారిని తీసుకెళ్ళిపోతారు. ఆయన నమస్కారం. చాలామంది ఆరంభంలో చాలా బాగుంటారు, చాలా భక్తిగా ఉంటారు. చిన్న అబద్ధవాడినా నేను అబద్ధవాడిని విలువలాడిపోతారు అన్నమాట.
ఒకరోజు ప్రార్థన మానేసినా విలవల్లాడిపోతారన్నమాట ఆరంభంలో. అని ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి చిన్న అబద్ధం ఆడిన కామన్ వెళ్ళారా అసహజంగా నోటుకు వచ్చేస్తుంటే కదా అది అలవాటు అయిపోయింది. ప్రార్థన 3 సార్లు మానేశాం. ఈరోజు మానేస్తే ఏమైంది? బాధ ఇదిగా కఠినమైపోయింది హృదయం. వాక్యం మీరిపోతున్నా బాధ వేయట్లేదంటే కఠినపరచబడినట్టు అనమాట హృదయం. బాధ ఇది. అందుకనే ఈ దినములు నిరపరాధులుగా ఉంటేనే హల్లెలూయా నిష్కలంకులుగా ఉండాలి. లోకము నుండి వేరైన వారే, పాపము నుండి మురుకు నుండి వేరైన వారే నిరపరాధులు, వారికే 1000 ఏళ్ల పాలన. హల్లెలూయా. అందుకనే మనం ఎక్కడున్నామో, ఏ సమయంలో ఉన్నామో, ఏ కాలంలో ఉన్నామో, ఏ దినములో ఉన్నామో నువ్వు పూర్తి ఆలోచించుకొని మసులుకో. హల్లెలూయా హల్లెలూయా. జడ్జి దగ్గర ఎలా మసులుకోవాలో అలాగా ఇప్పుడు ఈ న్యాయాధిపతి దగ్గర అలాగే మసులుకో. ఎందుకంటే నువ్వు ఏ విషయంలో అపరాధిగా ఉన్నట్లయితే, ఏ మాట అయినా నువ్వు లోబడకుండా నీ ఇష్టం వచ్చినట్లు కనుక ఉన్నట్లయితే ఆ జడ్జి నిన్ను విడిచిపెట్టి వధువుని తీసుకుని వెళ్ళిపోతాడు. విడిచిపెట్టబడిన వారు ఆయనే మరలా తన దూతలు మోషేలి అని పంపించి శిక్షిస్తాడు ఆయన. కాబట్టి నువ్వు శిక్షించబడకూడదని ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నువ్వు రక్షించబడాలని కోరుకుంటున్నాడు. అందుకని ఈ దినములు పౌలు గారు వీళ్ళందరూ కూడా నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నారు. కాబట్టి వాళ్ళు కోరుకున్న ప్రకారము, వాళ్ళు ఆశించిన ప్రకారము, వాళ్ళు అతిశయపడేలాగున, వాళ్ళు నమ్మినట్లుగానే, వాళ్ళు ప్రార్థించినట్లుగానే నువ్వు ఈ దినములు నిరపరాధిగా ఉన్నట్లయితే మంచి జీతాన్ని పొందుకొని ఎత్తబడతావు. ఆయన నమనిస్తావు. అందుకే నిరపరాధులకు ఆయన రాజ్యమే గొప్ప బహుమానం, ప్రతిఫలం. అపరాధులకి శ్రమకాలమే గొప్ప ప్రతిఫలం. భయంకరమైన శ్రమలు వస్తాయి, భయంకరమైన శ్రమలు. ఇప్పుడున్నట్టుగా ఉండదు అనుకున్నావేమో, ఇలాగే ఉండదు అనుకున్నావేమో. ఇలాంటి బట్టలు వేసుకొని తిరుగుతాను నేను, ఇలాంటి కొప్పులే పెట్టుకొని తిరుగుతాను నేను, ఇలాగే తినచ్చు, త్రాగుచ్చు, అమ్మచ్చు, కొనుచ్చు, కట్టుచ్చు, ఇలాగే ఉంటాం. పాస్టర్ గారు అస్తమానం ప్రార్థన చేసుకోమంటారు, బైబిల్ వాక్యం అంటాడు, ఏ విధంగా ఎగ్గొడదామంటే కుదరట్లేదు, ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకుందామంటే కుదరట్లేదు అనుకున్నావేమో సుమా. ఆయన ప్రతి పని కూడా పిల్లారా ప్రతి మాటకి లోబడినప్పుడు మీరు నిర్దోషులు అవుతారు. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. న్యాయపీఠం ఎదుట ఉన్నామనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీ క్రియలను బట్టే నీకు ఇప్పుడు ప్రతిఫలం ఇస్తాడని గుర్తుపెట్టుకో. నువ్వు ఎలాంటి క్రియలు ఉంటున్నాయో నువ్వు ఆలోచన చేసుకో. ప్రార్థన మారి నువ్వు విడవబడ్డావంటే నీ బంధువులు ఎవరు నిన్ను రక్షించరు సుమా. నాకు మా అక్క ఉంది, మా బావున్నాడు, మా చెల్లింది, మా బావమరిది ఉన్నాడు ఆ ఊర్లో ఈ ఊర్లో, మా అన్నున్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా బావమరిది ఉన్నాడు మంచి ఉద్యోగంలో, నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను. నువ్వు ప్రమాదంలో పడతావు సుమా. ఏ సమయంలో ఉన్నావు జాగ్రత్త చూసుకో. విడవబడ్డా, నీ శరీరం మారకు విడవబడ్డావా, సాతానుడు ఎక్కడుంటాను నువ్వు కూడా అక్కడ ఉంటావు. ఆ దయ్యం ఎక్కడ, దయ్యాలు ఎక్కడుంటాయో నువ్వు కూడా అక్కడికే త్రోసివేయబడతావు. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసం మృతం. శరీరంతో జరిగించిన క్రియలు చెడ్డవైను, అవి మంచివైనను. మనం జరిగించిన దానిని బట్టి న్యాయపీఠం మీద మనం ప్రత్యక్షము కావాలను. ఇప్పుడు ఆయన క్రియలు చూస్తున్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. విశ్వవ్యాప్తంగా ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎవరు మంచి క్రియలు కలిగి ఉన్నారో, ఎవరు చెడ్డ క్రియలు కలిగి ఉన్నారో ఆయన చూస్తున్నాడు సుమా. మంచి క్రియలు కలిగిన వారే నిర్దోషులు, నిష్కలంకమైన వారు, నిరపరాధులు.
జ్యోతులు వంటి వారు, వెలుగు వాక్యము వారు. నువ్వు వాక్యముగా ఉన్నావా? నిరపరాధిగా ఉన్నావా? నిష్కలంకముగా ఉన్నావా? అనింద్యుడిగా ఉన్నావా? ఈ దినములో ఆలోచించుకో. ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కడికి రాదు సుమా. మేము బాగానే సెటిల్ అయిపోయాంలే, బాగా డబ్బులు సంపాదించుకున్నాం, అవి కొనుక్కున్నాం, ఇవి కొనుక్కున్నాం, ఆ పరిస్థితి బాగానే ఉందిలే, అంత అవసరం ఏముంది అనుకుంటున్నావేమో సుమా. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా మంచి భర్త ఉన్నాడు, మంచి పిల్లలు ఉన్నారు, మంచి భార్య ఉంది, నాకు దిగులేంటి అనుకుంటున్నావేమో. ఆలోచన చేసుకో. ఈ దినములు ఎలా ఉన్నావు? న్యాయాధిపతి యొక్క దినం ఇది. మెస్సీ దినములో నీవు ఎలా ఉన్నావో చూసుకో. చివరి సమయం ఇదే. ఈ తీర్పులోనే ఎవరు నిర్దోషులో ఎవరు దోషులో ఈ వర్తమానం ద్వారానే త్యాగపరచబడతాది సుమా. ఈ వర్తమానం విశ్వసించి దీని ప్రకారం నడిచిన వారు నిర్దోషులు. క్షమించండి, వర్తమానాన్ని అంగీకరించి నడిచిన వారు నిర్దోషులు. ఈ వర్తమానాన్ని తృణీకరించి వాక్య ప్రకారం నడవని వారు దోషులు. దోషులు శిక్షిస్తాడు, నిర్దోషుల్ని రక్షిస్తాడు, పైకి తీసుకెళ్తాడు. నువ్వు నిర్దోషివో ఆలోచన చేసుకో. కోర్టు, హల్లెలూయా, న్యాయస్థానంలో ఉన్నాం మనం. ప్రపంచం అంతా న్యాయస్థానం మీద నిలబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వచ్చి న్యాయాధిపతి వచ్చి తీర్పు తీర్చాడో కూడా లోకానికి తెలియదని బైబిల్. ఎప్పుడు ఆయన వచ్చి తీర్పు తీర్చి ఆయన వధువును తీసుకెళ్ళాడో లోకానికి తెలియదని బైబిల్ చెప్తుంది. నువ్వు మంచి క్రియలు చేస్తున్నావో చెడ్డ పనులు చేస్తున్నావో నీ పనులు. సహోదరులకి మంచి పనులు చేస్తున్నావా? సహోదరికి చెడ్డ పనులు చేస్తున్నావా? ఆలోచన చేసుకో. చెడ్డ పనులు చేసి అమర్చమైన రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు సుమా. మరణం లేని శరీరాన్ని పోగొట్టుకోవద్దు సుమా. ఈ అల్పకాల పాపభోగాల కోసం, ఈ డబ్బు కోసం, ఈ పేరు కోసం, ఈ లోక సంబంధమైన బంధువుల కోసం పరలోకాన్ని పోగొట్టుకోవద్దు సుమా. లోక సంబంధ పనుల కోసం నిత్యమైన దాన్ని పోగొట్టుకోవద్దు సుమా. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా?